ఇది ఒక్క శ్రమజీవి నుండి వస్తుంది పాట. ఎవరైతే కష్టజీవో వాళ్ళకే పాటలు వస్తాయి, ఎవరికి రావు. తిని పండే వాళ్లకు, శ్రమను చూసుకునే వాళ్లకు, శ్రమణ సుఖ వాసన తెరవని వాళ్లకు ఈ పాటలు తెరవై. తప్పు మోగిందంటే నీ తప్పు సాగు మోగుతుంది. నీ తప్పు ఇప్పుడు వచ్చాను మోగింది, నీ తప్పు వీరులకు మోగింది, నీ తప్పు యుద్ధమేరీ మోగింది. ఇవాళ దండకార్యంలో తప్పు అవుతా ఉంది. ఎందుకోసం మోగుతుంది, ఎవరి కోసం మోగుతాం? ఆ తప్పు మోగించింది సుధాకర్ లాంటి వారు విప్లవకారులు. ఆ విప్లవకారులకు నేను చేతులెత్తి దండ పెడతాను. దారిలో మన నేర్మాల కిషోరన్న వాడిన పాట దారిలో అమరుల సుధాకర, తమ్ముడు సుధాకర, కళాకారులకు, అమరవీరుడైన కళాకారులకు జోహార్ జోహార్. సుధాకర్ ఎప్పుడు కూడా చిరస్మరణే. వారి తప్పు మోగుతూనే ఉండదు. ఎవరు తప్పు కొట్టే కూడా సుధాకర్ కొట్టేటే, ఎవరు తప్పు కొట్టే సుధాకర్ కొట్టేటే. నేను ఇంకో మాట చెప్తున్నా, కళాకారులారా మీ అంతా నేనుంటా, కానీ మీరు సిస్టంలో ఉండండి. కళాకారులకు కానీ, కళాకారుని వాళ్ళకు కానీ, చెల్లెలకు కానీ, అన్నదమ్ములకు కానీ అసలు మీ కుటుంబాల నేను కంగారు చూస్తా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. అందుకోసం నేను కళాకారులకు నేను మనవి చేస్తున్నాను. నేను ఉత్తగానే ఎమ్మెల్యే కాలే. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి రోడ్డు మీద అడుగులు ఉన్నాయి, ప్రతి ఊరి మీద నా చెమట చుక్కలు ఉన్నాయి. ఆ చెమట చుక్కలకు అర్థం కట్టిన తుంగతుర్తి ప్రజానికం. ఇవాళ ఈ నాగారంలో ఈ ఊరు తెచ్చిపోయినా నా ఇంటి తెచ్చిపోయినా. ఎందుకంటే ఈ బలగం నాది, ఈ బంధం నాది, ఈ బంధుత్వం నాది. ఎవరు చనిపోయినా నా కంఠస్వాగం వస్తుంది నాగారంలో. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కూడా ఇదే ఊరు కాబట్టి, నాకు తల్లిచ్చింది మా అమ్మ పుట్టింది ఇదే ఊరు కాబట్టి, నేను మీ బిడ్డగా ఇవాళ చరిత్ర లేని మెజార్టీ ఇచ్చిన మీరు 52,000 మెజార్టీ ఇచ్చిన ఉత్తరం కాదు. ఒక మందుల సమయం, ఒక ఉద్యమ నాయకునికి ప్రతి కళాకారులు, ప్రతి రైతు, ప్రతి కూలి, ప్రతి వ్యాపారస్తులు అందరూ కూడా నాకు నిండుగా దీవించింది, ఓట్లేశారు. నేను తప్పకుండా ఆ విధంగా భక్తులను కూడా మీకు నేను ప్రమాణం చేసి చెప్తాను. నాకు ఈ అహంకారాలు,
ఈ ఈగోయిజాలు, ఈ దోపిడీ వ్యవస్థ నేను తప్పని చెప్పాలని చేస్తాను. ఇంకొక మాట, నేను సుధాకర్ సాక్షిగా మీ కళాకారులు ఏమైనా ప్రమాదం ఉంటే నాకు ఫోన్ చేయ. నేను మీకోసం ₹1,00,000 డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్పకుండా. ఎందుకంటే ఏ కళాకారుడు అందరి పని మన కర్మన ఏమైతే తెలియదు మనం కనుక సుధాకర్ కూడా మొన్న కొంత సాయం చేసిన, నేను ఇంకా కూడా సాయం చేస్తా, ధైర్యం చేయడం. నేను ఈ కుటుంబానికి సుధాకర్ భార్య చెప్తా ఉన్నా, నేను చెప్పాలా లేదా ఆ చిన్నపిల్లలు వాళ్ళు కనుక అత్తను పట్టుకుంటారా ఎట్లా పట్టుకుంటారో నీ కొడుకుని ఆగం చేస్తా. వాడు భక్త కనుక అందరు బాధ్యత కావాలి. వాళ్ళు మా బోనాన సోమ మళ్ళా మీరు ఏమన్నా వాడు ఈరోజు కూడా బామర్ది పోతనే వేళ చనిపోయాడు, వీడు కూడా అయితే పోతనే వేళ చనిపోయాడు. తర్వాత మొన్న వాడు రాజు ఉత్తునే చనిపోయాడు. ఎందుకు చనిపోయారో ఎట్లా చనిపోయారో నాకు వాడు రాగర దుఃఖం వస్తుంది, రాగర దుఃఖం వస్తుంది నాకు. అందుకోసమనే మిత్రులారా, సుధాకర్ కుటుంబానికి నేను అండ ఉంటాను. సుధాకర్ కుటుంబమే కాదు, మీ కళాకారులు క్రమశిక్షణతో ఉండాలి. మీ పాటే కాదు మీ పనితనం కూడా ప్రజలకు తెలవాలి. అప్పుడు